హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందున్నాను. నిన్న వీడియోలో నేను మ్యాంగో కేక్ చేసినట్టయితే మీకు చూపించాను కదా, అది నేను ఏ విధంగా డిస్ప్లే చేశాను. అలానే మనం ఏదైనా స్వీట్స్ కానీ ఏమైనా పెట్టుకున్నప్పుడు చీమలు పడుతూ ఉంటాయి కదా, వాటిని మనం డిస్ప్లే చేస్తూ కూడా ఏ విధంగా ఆ చీమల నుంచి అయితే రిలీఫ్ పొందాలో ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను. ముందుగా నేను కేక్ చేశాను కదండి, అది ఈ విధంగా డిస్ప్లేలో ఉంటే పిల్లలు ఎప్పుడు కావాలంటే అప్పుడు తినొచ్చు అనమాట. అందుకని అందులోనూ ఇది వాడాలి కదా, మరి మనం కొన్నాం కదా, ఇది కొంచెం పెద్దగా ఉంటుంది, వేరే ఎక్కడ పెట్టడానికి కుదరదు, డైనింగ్ టేబుల్ మీదే పెట్టాలి. ఇది వచ్చేసి హిట్ అండి. కాక్రోచ్ కానీ లేదంటే చీమలు కానీ ఇలాంటివి రాకుండా ఉండడానికి తీసుకుంటాం కదా, దీన్ని ఫస్ట్ నేను వాటర్లో తడిపాను. ఈ చాక్ పీస్ని వాటర్లో తడిపి నేను ఈ విధంగా ఆ ప్లేట్ చుట్టూతా గీసాను అనమాట. చూసారు కదా, కొంచెం దూరంగా చుట్టూతా గీసి ఉంచాను. దీనివల్ల చీమలు కానీ బొద్దింకలు కానీ ఇలాంటివి ఏమన్నా రావాలంటే కొంచెం ఈ స్వీట్స్ మీదకి రాకుండా ఉంటాయి అన్నమాట. మనకి చూడ్డానికి డిస్ప్లే మీద ఉంటుంది, అందులోనూ కొంచెం మనం పైనకి రాసాం కాబట్టి ప్రాబ్లం ఏముండదు. అలానే ఇక్కడ నేను ఈ జార్స్లో బిస్కెట్స్ ఉన్నాయండి. అందుకని ఏంటంటే అవి జార్ లోపలికి వెళ్ళాలంటే జార్ మీద నుంచే వెళ్ళాలి కదా, అందుకని కొంచెం పైన కొద్దిగా కింద ఎడ్జ్ ఉంటుంది కదా, అక్కడ కూడా నేను తడిపిన చాక్తో గీసానమాట. అది డ్రై అయినప్పుడు మంచిగా అతుక్కొని చక్కగా ఒక చాక్ పీస్ గీతలాగా కనిపిస్తుంది. ఇలానే నేను కర్పూరం ఉంటుంది కదా, కర్పూరాన్ని కూడా నలిపి ఈ విధంగా దీని చుట్టూతా వేశాను. ఎందుకంటే మనం కర్పూరం బిళ్ళలు బిస్కెట్స్ ఉన్న డబ్బాలో కానీ దేంట్లోనైనా వేయొచ్చు, కాకపోతే అది స్మెల్ వస్తూ ఆ బిస్కెట్ ఫ్లేవర్ అయితే పోతుంది. అందుకని నేను ఈ విధంగా కొంచెం స్ప్రెడ్ చేశాను అనమాట. దీనివల్ల ఏంటంటే పిల్లలకి ముందుగానే మనం చెప్పాలి, కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ దాన్ని అయితే టచ్ అవ్వద్దు అని చెప్పి. ఇక పిల్లలు మ్యాక్సిమం వాళ్ళు తీసుకోరు అలాంటివి, ఎందుకంటే గ్లాస్ జార్ కాబట్టి నన్నే అడుగుతూ ఉంటారు. అందుకోసం నేనైతే ఆ విధంగా ప్రొటెక్ట్ అయితే చేసుకున్నాను. నెక్స్ట్ ఇక ఒక చిన్న పీస్ని తినడానికైతే పెట్టుకున్నాము, టీతో పాటు. నేను కాఫీ తాగనండి, నాకు ఎందుకో పెద్దగా కాఫీ ఇష్టం ఉండదు. చూసారు కదా, ఇప్పుడైతే ఒక పీస్ తీసుకున్నాను, డిస్ప్లే మీద ఉంది, నాకు ఎటువంటి భయం లేదనమాట. ఇక ఎందుకంటే ఏదన్నా స్వీట్స్ కానీ ఏమైనా పెట్టగానే చీమలు ఎక్కుతూ ఉంటాయి, వాటిని షోగా పెడదాము, పిల్లలు ఎదురుగా ఉంటే అవి కనిపిస్తూ ఉంటే పిల్లలకి నచ్చుతూ ఉంటుంది, తినడానికి ట్రై చేస్తారు కదా అని అనుకుంటూ ఉంటాను. వాటిని ఏమో అట్లా పెట్టడానికి కుదరదు. ప్యాకెట్లో లేదంటే డబ్బాలో ఏదన్నా ఫ్రిడ్జ్లో అట్లా పెట్టుకుంటేనేమో అసలు గుర్తే ఉండవన్నమాట. అందుకోసం నేనైతే ఈ విధంగా డెకరేట్ అయితే చేసుకున్నాను. ఎలా ఉంది? నచ్చిందా మీకు ఈ టిప్పు? అలానే ఆ బొద్దింకలు ఆ చాక్ పీస్ ఉంటుంది కదా, దాన్ని తడిపి మీరు కప్బోర్డ్స్ మీద కానీ లేదంటే మనకి ఎక్కువగా చీమలు ఎక్కడొస్తూ ఉంటాయి పంచదార డబ్బాకి, దానికి కూడా అడుగున గీయండి. అలానే కప్బోర్డ్స్కి కూడా మీరు ఉత్తి చాక్ పీస్తో కాకుండా తడిపిన చాక్ పీస్తో అయితే గీస్తూ ఉంటే, నేను ఇందాక జార్స్కి అడుగున కొంచెం పైన అలా చూపించినట్టు గినక మీరు వాడుతూ ఉంటే చీమలు బొద్దింకలు ఇలాంటి వాటి నుంచి అయితే ప్రొటెక్షన్ అయితే ఉంటుంది. ఇక మార్నింగ్ అయితే మేము ఆ పని చేస్తూ పిల్లలతో మా వారితో కాస్త టీ తాగుతూ టైంపాస్ చేస్తూ పని అయితే కానిస్తూ ఉన్నాం అనమాట. ఈరోజు కొంచెం లేట్గా లేచామండి. ఇక నెక్స్ట్ ఏంటంటే ఒక పార్సిల్ అయితే వచ్చింది అమెజాన్ నుంచి. ఇది కూడా మీకు యూజ్ అయ్యేదైతే కాదని అయితే నేను అనుకుంటున్నాను. యూజ్ అయ్యే వాళ్ళు అంటే ఎవరన్నా మన ఛానల్స్ పెట్టుకున్న వాళ్ళకైతే యూజ్ అవుతుంది. ఇది వచ్చేసి కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉండే మినీ ట్రైపాడ్ అనమాట. ఇది నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. సరే ఒకసారి అయితే చూసి దానికి సంబంధించిన అంటే అది బాగుంది అని అంటే ఉంచుకుందాము, లేదంటే రిటర్న్ పాలసీ ఉంటుంది కదా ఎలాగూ, అది చేసేద్దామని అనుకున్నాను. ఇదైతే నాకు బాగానే అనిపించింది. ఎందుకంటే మామూలు సెల్ఫీ స్టిక్స్ అయితే ఊరికేనే విరిగిపోతూ ఉన్నాయండి. ఇదైతే మెటల్ది అనమాట, అంటే ఐరన్ ఉంటుంది, ఎట్ ద సేమ్ టైం ఫ్లెక్సిబిలిటీ కూడా ఉంది. అలానే దానికి హోల్డర్ కూడా బాగా ఇచ్చారు. 360 డిగ్రీస్ రొటేషన్ కూడా ఉందన్నమాట. నాకు బాగానే అనిపించింది. కాకపోతే సెల్ఫీ స్టిక్ లాగా అయితే వాడడానికి కుదరదు, జస్ట్ ట్రైపాడ్ లాగా అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏం జరుగుతూ ఉందంటే మా ఇంట్లో ఈ పార్సిల్ వచ్చిన తర్వాత నేను వీడియో షూట్ చేస్తూ ఉన్నాను. తన్మయ్య ఏంటంటే నేనే ఓపెన్ చేస్తా అంటూ ఉంది. తనోజేమో ఇది ట్రైపాడ్ కదా, నేను ఓపెన్ చేస్తానని వాడంటూ ఉన్నాడు. ఈ విధంగా ఇద్దరు కాసేపు అయితే అలిగారు. ఫైనల్గా ఇక తన్మయ్యకే ఇచ్చాను, చిన్నది కదా. ఎలా అయినా ఒక్కొక్కసారి పెద్దవాళ్ళకి మనం అంటే పేరెంట్స్ చిన్నపిల్లలకి ఇవ్వండి అది ఇది అన్నప్పుడు ఫీల్ అవుతూ ఉంటారు కదా. నేను మా ఇంట్లో పెద్దదాన్నండి, దేంట్లోనైనా ఏదన్నా విషయం జరిగినప్పుడు కూడా మీరు పెద్దోళ్ళు కదా, ముందు మీరే చూసుకోవాలి అని చిన్నవాళ్ళని అయితే వెనకేసుకొస్తూ ఉంటారు. అదైతే కొంచెం బాధగా అనిపిస్తుంది. నేను అలా అనుభవించాను. కాకపోతే ఇప్పుడు నేను కూడా అదే రిపీట్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే చిన్నది కదా తన్మయ్, తను ఏడుస్తూ ఉంటుంది, ఎందుకు తనోజ్కి అయితే నచ్చజెప్పొచ్చు అన్న ఉద్దేశంతో అయితే
నేను తనోజ్కి చెప్పాను. చూసారు కదా ఇది ఈ విధంగా బెండ్ అవుతూ ఉంటుంది. నేను అప్పుడు అనుకునేదాన్ని మా మమ్మీకి, మా డ్యాడీకి నేను ఇష్టం లేదేమో, ఊరికే చిన్న వాళ్ళనే ఇది చేస్తూ ఉంటారు, వాళ్ళకి సపోర్ట్ ఇస్తారనుకున్నాను. ఇప్పుడు నా టైం వచ్చేసరికి నాకు అర్థమైపోయిందనమాట వాళ్ళెందుకు అలా చెప్తారు అని. చిన్నవాళ్ళు చెప్పినా అర్థం చేసుకోలేరు, ఏడుస్తూ ఉంటారు. పెద్దవాళ్ళైతే అర్థం చేసుకుంటారు అన్న ఒక మన మీద హోపే అనమాట వాళ్ళకి, మన మీద నమ్మకమే కదా! అంతే కదండీ! మీరు కూడా అలా ఏమన్నా చిన్నప్పుడు ఏమన్నా ఫీల్ అయ్యి ఉంటారా? ఉన్నారా? ఉంటే గనుక కింద కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. నేనైతే ఊరికనే ఫీల్ అయ్యేదాన్ననమాట. ఇప్పుడు నాకు నా సిట్యుయేషన్ వచ్చేసరికి నాకు అర్థమైంది. ఇక కాసేపటి తర్వాత ఇక తన్మయ్‌కి తనోజ్ కొద్దిగా హెల్ప్ చేస్తూ ఉన్నాడు. ఫోల్డర్ ఇలా పెట్టాలి అని వాళ్ళిద్దరిగా కాంప్రమైజ్ అయిపోయారనమాట. ఫస్ట్ అయితే ఒకళ్ళని చూసి ఒకళ్ళు గునుక్కుంటూ చేస్తూ విసిగిచ్చేశారు నన్నైతే. చూసారు కదా! ఇక కేక్ అయితే ఈ విధంగా కట్ చేసుకున్నాను. మా దగ్గర మళ్ళీ కేక్ అయిపోయిందండి. మళ్ళీ తయారు చేసుకోవాలి నేను. ఈసారి బనానా కేక్ చేస్తాను. డెఫినెట్‌గా అది కూడా మీతో షేర్ చేస్తాను. మీరు కూడా ట్రై చేయండి. నేనైతే టీ చల్లగా తాగుతాను కదా! అందుకని నా టీ అక్కడుంది. మా వారైతే టీ తాగేసేశారు. ఇక నెక్స్ట్ ఈరోజు మార్నింగ్ ఈ విధంగా గడిచింది. నెక్స్ట్ టిఫిన్ అవి తినేసాము. ఈలోపుగా ఇక ఆఫ్టర్‌నూన్ వచ్చేసి నేను వెండి సామాను ఉంటది కదా! ఇదైతే వాష్ చేసుకున్నాను. ఇవన్నీ కూడా తుడుస్తున్నాను. వెండి సామాను గానీ, ఇత్తడి సామాను గానీ మనం ఎప్పుడైనా సరే వాష్ చేయగానే వాటిని తూడ్చి ఆరబెట్టుకోవాలి. లేదంటే చిన్న చిన్న చుక్కల మరకలైతే ఉంటాయి. అంటే వాటర్ మరకలు ఉంటాయన్నమాట. నెక్స్ట్ ఇక తన్మయ్య గూడా ఫ్రెష్ అయిపోయింది. తను హెడ్ బాత్ చేసింది. వాటర్ అంతా తన డ్రెస్ మీద పడుతుందని చెప్పేసి బ్యాక్ సైడ్ అయితే టవల్ వేసుకుంది. ఇవన్నీ చిన్న చిన్న లక్ష్మీదేవి విగ్రహాలు, గోమాత ఇలాంటివన్నమాట. ఇవేంటంటే పసుపుతో పూజ చేస్తూ ఉంటాం కదా! యెల్లో కలర్ అనేది అంటుకుంది. గోమాతకి అదైతే కంప్లీట్‌గా పోలేదు. పర్వాలేదు. ప్రెజెంట్‌గా అయితే మరీ నల్లగా ఉన్నాయని చెప్పేసి వాష్ అయితే చేశాను. అలానే ప్రసాదం ప్లేట్లు, దీపపు కుందులు ఇలాంటివన్నీ గూడా. ఈరోజు ఒక రెసిపీనైతే షేర్ చేద్దాం అనుకుంటున్నానండి. ఆఫ్టర్‌నూను కొంచెం అంటే ఒక చిన్న చట్నీ లాగా చేశాను. ఇది ఎప్పుడో చేశాను. ఆ తర్వాత మళ్ళీ ఒక 2, 3 సార్లయితే నేను ట్రై చేశాను. చాలా బావుంది. అందుకని మీతో షేర్ చేస్తున్నాను. అంతకుముందు కూడా ఒకసారి వీడియోలో మీకు ఆ పిక్చర్‌నైతే పెట్టాను. ఈ విధంగా మనం ఉల్లిపాయలు తీసుకోవాలి. ఆ మధ్యలో కొంచెం కనుపులాగా ఉంటది కదా గట్టిగా. అది కూడా మీరు రౌండ్‌గా కట్ చేస్తే మీకు ఉల్లిపాయలు విడివిడిగా వస్తాయన్నమాట. ఉల్లిపాయలని సన్నగా కట్ చేసుకొని ఒక 2 ఉల్లిపాయలు తీసుకున్నానండి పెద్దవి. వాటిని నేను కొంచెం నూనె కొద్దిగా ఎక్కువగానే తీసుకొని దానిలో ఫ్రై చేశాను. అంటే వేయించాలన్నమాట మనం. దానివల్ల ఏంటంటే అవి మంచిగా క్రిస్పీగా రెడ్డిష్‌గా రావాలి. మరి బ్లాక్‌గా అయితే మాత్రం చేదవుతది. అది గుర్తుంచుకోండి. ఫస్ట్ అయితే నేను కొంచెం మాడినాయన్నమాట. అట్లనే పెట్టి చేసేసాను. కానీ అది కొంచెం చేదుగా అనిపించింది. అందుకని మనం బిర్యానీకి చేస్తాం గదా! రోస్టెడ్ ఆనియన్స్ అలా చేసుకోవాలి. అలా అని మరీ కొంచెం మెత్తగా ఉన్నాయనుకోండి బావుండదు. అందుకని మీరు ఉల్లిపాయలు చాలా సన్నగా చాప్ చేసుకోవాలి. అన్నీ గూడా ఈవెన్‌గా ఉండాలనమాట. ఆ విధంగా ఉంటేనే బావుంటుంది. నెక్స్టు ఇవన్నీ గూడా ఉల్లిపాయలు కట్ చేసుకొని మనం పక్కన పెట్టుకున్నాం గదా! ఇవన్నీ గూడా కొంచెం చల్లారేంత వరకు పక్కనుంచుకుందాము. తర్వాత మిక్సీ పట్టుకోవాలనమాట. ఈ విధంగా బ్రౌన్ ఆనియన్స్‌ని నేను చిన్న జల్లి బుట్టలో వేశాను. ఎందుకంటే నూనె ఉంటే అది మెత్తగా అయిపోతదనమాట. పొడి పొడిగా రాదు. అందుకని నూనంతా వడగట్టుకున్నాను. ఆ తర్వాత మనం ఈ విధంగా మిక్సీలో వేసుకుందాము. నెక్స్ట్ ఇక నేను ఇంకో బ్యాచ్ ఉల్లిపాయలున్నాయి కదా! అవి గూడా వేసేస్తున్నాను. ఈ నూనెలోనే నెక్స్టు కొంచెం మనం అవన్నీ వేయించుకున్నాక ఆయిల్ మిగులుతుంది కదా! దాన్ని మీరు అలాగే ఉంచుకోండి. వేసేటప్పుడే కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకుంటే మనకి తాలింపుకి గూడా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఇందులో నేను కొంచెం ఒక 4 వెల్లుల్లిపాయలు వేశాను. నెక్స్ట్ ఒక స్పూను ఆవాలు పచ్చివేనండి ఇవి. పచ్చి ఆవాలే వేశాను. నెక్స్ట్ దీంట్లో కొంచెం పసుపు వేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో మనం కొద్దిగా రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకుందాము. అలానే మీరు తాలింపులో ఇంగువ అవన్నీ వేసుకుంటాం కాబట్టి అవన్నీ ఇక్కడ వేయము. ఇవి మాత్రం ఇందులోనే పట్టుకోవాలి. నేనిక్కడ కొంచెం రుచికి తగ్గట్టుగా ఉప్పైతే వేసుకున్నాను. నెక్స్ట్ దీంట్లో కొద్దిగా కారం యాడ్ చేసుకుందాము. కారం కూడా కొంచెం ఎక్కువగానే పడుతుంది. అందుకని మీరు మరీ టూ మచ్‌గా కారం వేసుకోకుండా ఫస్ట్ ఒక స్పూన్ అయితే వేసుకొని అంటే కొంచెం పెద్ద స్పూన్‌తో వేసుకొని ఆ తర్వాత మళ్ళీ కొంచెం కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఉల్లిపాయలు కొంచెం తియ్యగా ఉంటాయి కాబట్టి కారం అయితే కొద్దిగా ఎక్కువగానే పడుతుంది. నెక్స్ట్ ఇందులో నేను కొంచెం జీలకర్ర పొడి కూడా వేసుకున్నాను. ఇంతేనండి. ఇక దీన్ని మనం మిక్సీ పట్టేసుకోవాలి. ధనియాల పొడి గానీ, కొంచెం జీలకర్ర పొడి గానీ హాఫ్ స్పూన్ వేసుకున్నా బావుంటుంది. ఈ విధంగా మనం మిక్సీ పట్టాలి. మరీ మెత్తటి పేస్ట్‌లా కాకుండా కొంచెం కచ్చాపచ్చాగా మనం మిక్సీ పట్టేసుకోవాలి. అప్పుడు మనకి ఉల్లిపాయ పీసెస్ కూడా తగులుతూ ఉంటాయి. చూసారు కదా! దీన్ని ఒక బౌల్‌లోకైతే షిఫ్ట్ చేసేసాను. నెక్స్ట్ ఇక్కడ నేను కొంచెం ఆయిల్ అయితే పక్కకు తీసుకొని దీంట్లో తాలింపైతే వేసుకుంటున్నాను. మరి కొంచెమే ఉంది కదా పేస్టు. ఆయిల్ ఎక్కువవుతుందేమో అని అనిపించింది. ఇందులో ఒక గుప్పెడైతే మనం పల్లీలు వేసుకోవాలి. కొంచెం పల్లీలు ఎక్కువగానే పడతాయి. మధ్యలో క్రంచీగా బావుంటాయి. ఇవి సిమ్‌లో పెట్టుకొని మంచిగా కరకర అనేంత వరకు ఫ్రై చేసుకోండి. అలానే తాలింపు గింజలు కూడా ఒక స్పూన్ వేసుకున్నాను. నెక్స్ట్ దీంట్లో కొంచెం జీలకర్ర యాడ్ చేశాను.
ఇవి బాగా వేయించుకోవాలి. ఇవి సిమ్‌లో పెట్టుకొని వేయించుకుంటే మనకి ఎక్కువ మాడకుండా అలానే కొంచెం కరకర అంటూ ఉంటాయి. ముందు పల్లీలు వేసుకోవడం వల్ల పల్లీలు కొంచెం టైం పడుతుంది కదా వేగడానికి. అందుకని పల్లీలు ముందుగానే వేయించుకోవాలి. నెక్స్ట్ ఇందులో నేను కొంచెం ఎండుమిర్చి కూడా వేసుకున్నాను. అలానే మనం తాలింపుకి ఎలా అయితే వేసుకుంటామో అలానే. కాకపోతే దీంట్లో మనం పల్లీలు కొంచెం ఆహ్, దాన్నేమంటాం తాలింపు గింజలు కొన్ని ఎక్కువ వేసుకుంటే టేస్టీగా ఉంటుంది. కరివేపాకు కూడా కొంచెం ఎక్కువగానే వేశాను. ఎందుకంటే అది ఉల్లిపాయలు కదండీ! అందుకని కొంచెం కరివేపాకు గూడా ఉందనుకోండి మంచి ఫ్లేవరు, మంచి స్మెల్ ఒస్తుంది. అలానే ఇంగువ గూడా వేసుకొని, దీన్ని ఇందాక మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్‌లో అయితే వేద్దాము. ఇంతే ఫ్రెండ్స్, ఇది ఉల్లిపాయ కారం అనమాట. చాలా ఈజీగా, యమ్మీగా ఉంటుంది. కానీ ఫస్ట్ చేసిన రోజు కంటే గూడా నెక్స్ట్ డే అయితే బావుంటుంది. పప్పులోకైతే ఇంకా బావుంటుంది. టమాటా పప్పు అలా చేసుకున్నప్పుడు, లేదంటే ఉత్తిగా వేడివేడి అన్నంలో వేసుకొని ఏదన్నా సైడ్‌కి మనం ఆమ్లెటో ఇంకేదన్నా వేసుకొని తిన్నా గూడా చాలా బావుంటది. ఇంతే ఫ్రెండ్స్, చూసారు గదా! ఇగ ఆయిల్ మొత్తం మిక్స్ అయ్యేటట్టు చూసుకొని మనం ఆ ఉల్లిపాయ పేస్ట్ అంతా గూడా మిక్స్ చేసుకోవాలి. ఇంతే, చాలా టేస్టీగా ఉండే ఉల్లిపాయ కారం అయితే రెడీ అయిపోయింది. తప్పకుండా ట్రై చేయండి. దోసల్లోకి వాటిల్లోకి చాలా బావుంటుంది. ఇక ఇప్పుడు ఈవినింగ్ వచ్చేసి నేను ఇక్కడ ఒక మంచి పనిలో ఉన్నాను. ఈ వీడియోలో ఏంటంటే మీకు చూపించబోయేది నేను అమెజాన్ నుంచి ఫ్లిప్‌కార్ట్ నుంచి నేను ఒక పార్సెల్ అయితే తీసుకున్నాను. దానిలో వచ్చినవి ఏంటి అనంటే ఒక క్యాండిల్ హోల్డర్స్ అనమాట. నేను అవి ఎందుకు తీసుకున్నాను అంటే, నేను అందులో పిక్చర్‌లో ఉన్న మోడల్స్ వేరండి. నాకు రిసీవ్ అయిన మోడల్స్ వేరనమాట. అవి తీసుకున్నాను. సరే ఎలాగో వచ్చాయి గదా! ఒకసారి మీకు రివ్యూ ఇచ్చినట్టు గూడా ఉంటుంది. రిటర్న్ పాలిసీ పెట్టేశాను. సరే దీన్ని ఎలా డెకరేట్ చేసుకోవాలి ఏంటి అన్నది గూడా ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. అవి రిటర్న్ అవ్వడానికి దాదాపు నాకు ఒక 2, 3 సార్లు రిజెక్ట్ అయిన తర్వాత మళ్ళీ నేను ఫ్లిప్‌కార్ట్ వాళ్ళకి, అంటే హెల్పింగ్ వాళ్ళకి ఫోన్ చేసి, కస్టమర్ సర్వీస్‌కి ఫోన్ చేసి మొత్తానికైతే రిటర్న్ పాలిసీని యాక్సెప్ట్ చేయించుకున్నాను. ఇప్పుడైతే నేను ఈ టీపాయ్ మీద ఈ విధంగా డెకరేట్ చేశాను. ఇవి చాలా బాగున్నాయండి క్యాండిల్ హోల్డర్స్. ఇవి కాస్ట్ కూడా కొంచెం తక్కువగానే ఉన్నాయి. ఎందుకంటే నేను చెబుతున్నాను, నేను ఆల్రెడీ వాటిని తయారు చేపిద్దామని చెప్పేసి బయట అడిగాను. అవి చాలా కాస్ట్‌లీగా చెప్పారు వాళ్ళు. ఒక్కొక్క పీసే నాకు 1000 అబోవ్ పడుతుంది. దీనికంటే ఇట్లా అమెజాన్‌లో నేను చాలా వరకు చూసాను పిల్లర్ క్యాండిల్స్ అని, వుడెన్‌వి. అవసలు ఎన్ని ఇంచెస్, ఎంతొస్తుంది, ఎంత వెయిట్ ఉంటుంది అదంతా కూడా తెలుసుకోవాలి. మనం బయట చేపిచ్చేది వేరేలాగుంటుంది అన్న ఉద్దేశంతో ఒకసారైతే ఆర్డర్ పెట్టుకున్నాను. ఎందుకంటే వాటిని నేను బయటెక్కడ చూడలేదండి. అందుకని డైరెక్ట్‌గా ఇక్కడ మనకి వస్తాయి గదా! వచ్చి చూసి నచ్చితే ఉంచుదాము, లేకపోతే తీసేద్దాం అనుకున్నాను. అందుకని అవైతే తెప్పించాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ టీపాయ్ మీద ఇంకో డెకరేషన్ స్టార్ట్ చేశాను. ఇవి మనకి గవ్వలుంటాయి గదా! శంకు అలాంటివన్నమాట. ఇవి నేను చిన్న చిన్నయున్నాయి నా దగ్గర. వీటిని గూడా ఈ విధంగా డెకరేట్ చేసి ఒకసారైతే చూసాను. చాలా అనిపించింది. దీన్ని ఈ విధంగా కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. ఈ డెకరేషన్స్ ఎలా ఉన్నాయి ఏంటి అన్నది కింద కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూస్తుంటే నా వీడియోస్ గనుక నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకొని పక్కన ఆల్ అనే ఆప్షన్‌ని ప్రెస్ చేస్తే నేనేదైనా వీడియోస్ పెట్టగానే మీరు వెతుక్కోకుండానే నా వీడియోస్ మీ ముందుంటాయి. ఇదొచ్చేసి ఇంకో టైప్ డెకరేషన్ అండి. మీరు చూసినట్టయితే క్యాండిల్ హోల్డర్స్ కొంచెం వేరే ఉన్నాయి. ఇక్కడ పక్కన బ్రౌన్‌దుంది చూసారా వుడ్ మోడల్‌లో, అది మారింది. కాపోతే దీని పక్కది మాత్రం సేమ్ మోడలే, ఫస్ట్ మోడల్. నేను 4 మోడల్స్ పెట్టాను. కాకపోతే నాకు 2 ఒకేలాంటివొచ్చినాయి. 2 వేరే మోడల్స్ వచ్చాయన్నమాట. అసలు నేను ఆ పిక్చర్‌లో ఉన్న క్యాండిల్ హోల్డర్స్ అయితే నాకు రాలేదు. అందుకని నాకు అవి అంత మంచిగా అనిపించక నేనైతే రిటర్న్ పాలిసీ పెట్టాను. అంటే అవి పీసెస్ వైస్‌గా బావున్నాయి, డిజైన్స్ వైస్‌గా బావున్నాయి గానీ, నేను అనుకున్న డిజైన్ అయితే రీచ్ అవ్వలేదన్నమాట. అందుకని వాటిని నేను రిటర్న్ పెట్టేసుకున్నాను. ఇది ఇంకొక టైప్ ఆఫ్ డెకరేషన్ అండి. చూసారు కదా క్యాండిల్ హోల్డర్స్ ఈ విధంగా పెట్టుకొని ఒక చిన్న ప్లాంటర్. ఈ ప్లాంటర్‌ని మీరు ఎవరైనా తయారు చేశారా? కింద కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ మళ్ళీ ఇంకా మంచి మంచి డీఐవైస్ అయితే మీతో షేర్ చేస్తాను. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో ఎలా ఉంది? నచ్చిందా మీకు? నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్‌తో మీ ముందుంటాను. బాయ్ బాయ్. సీ యూ. హ్యావ్ ఎ నైస్ డే.